సినీ ఇండస్ట్రీలో ఎంతో సన్నిహితంగా ఉండే మెగా అల్లు కుటుంబాల మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఇలాంటి విభేదాలు రావడానికి కారణం ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలని తెలుస్తుంది. మెగా కుటుంబం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపగా అల్లు అర్జున్ మాత్రం వైకాపా నాయకుడికి మద్దతు తెలిపారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ కారణం చేతనే ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కూడా తెలుస్తుంది. అంతకుముందే అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాతో పెట్టుకున్నారని, ఆయన గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమా గురించి ఎక్కడా మాట్లాడకపోయినా ఆయన ఆర్మీ మాత్రం సోషల్ మీడియాలో చరణ్ సినిమా గురించి పెద్ద ఎత్తున నెగిటివ్గా ప్రచారం చేశారు. అయితే దీని వెనుక బన్నీ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో మెగా ఫ్యాన్స్ సైతం ఈ విమర్శలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమాపై తప్పుడు ప్రచారాలు చేస్తే తాము కూడా పుష్ప 2 సినిమాపై ఇలాంటి ప్రచారాలు చేస్తామని, రివెంజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంతో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల కాస్త వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ముదరడంతో ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందన్న కారణంతో డిసెంబర్ 6కు వాయిదా వేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా తమ సినిమాపై మెగా ఫ్యామిలీ ప్రభావం పడుతుందన్న కారణంతో ఈ సినిమాని కూడా వాయిదా వేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఈ రెండు కుటుంబాల గురించి వస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం తెలియడం లేదు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.